ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లు చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రాదా అమ్మయ్యా భోజనం తెచ్చావు రాదా? నా గురించి నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను. ఏమైంది? తిను మనోహర్. నువ్వు తిన్నావా? దా మనోహర్ నువ్వు తిను. తింటానులే, నువ్వు తినరాదా? నీ కోసమని పెట్టిన భోజనం నా కోసం అని తెచ్చావు కదా. ఏం పర్వాలేదు మనోహర్, నాకు ఆకలిగలేదు. ముందు నువ్వు తిను. రాదా, నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళి తినవు గానీ ఇదే మనిద్దరం షేర్ చేసుకుందాం. నా అనుమానం నిజమే అన్నమాట. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కానీ బయటపడటం లేదు. అయినా పూర్తిగా తెలుసుకునేంత వరకు అడగకూడదు. ఒకవేళ వాళ్ళు మంచి స్నేహితులే అయితే అడిగితే బాగుండదు. ఆంటీ రండి ఆంటీ. నీకోసం దుప్పటి తీసుకొచ్చాను బాబు. మీరు మా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు మేం బయలుదేరిపోతున్నాం బాబు. అయ్యో పర్వాలేదా ఆంటీ, మీరు రాధతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటుంది. 2 రోజులు ఉండి వెళ్ళండి ఆంటీ. లేదు బాబు, నువ్వు ఇబ్బంది పడుతుంటే రాధ తట్టుకోలేదు. అందుకనే మేం వెళ్తాం బాబు. అదేంటి అమ్మ అలా అనింది? అత్తయ్య గారికి అర్థమవుతుంది రాధా నీలో ఉన్న నా ప్రేమ గురించి, కానీ నీకే అర్థం కావడం లేదు. అది అర్థమైన రోజు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. సరే మనోహర్, నువ్వు పడుకో, నేను వెళ్తున్నాను. ఏంటి ముసల్దానా, నీ కోడలు నన్ను కొట్టగానే నీకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. ఆ కళ్ళల్లో మెరుపొచ్చింది. ఇది నీ కూతురు కాదు దేవకి అని అరిచి చెప్పి నన్ను బయటకు గెంటించాలన్నంత కసి నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నీ కోడలు నన్ను ఒక్క దెబ్బ కొట్టేసరికి నీలో ఇంత ఆనందం ఉత్సాహం వచ్చి ఎగిరి దూకాలన్నంత మూమెంట్ వచ్చింది కదా. ఏది ఒక్కసారి ఆ ఆనందాన్ని కసిని మళ్ళీ చూపించు, చూపించు. అయ్యో ఏంటిది? నన్ను కొట్టిన ఆనందంలో నీ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయనుకుంటే ఇలా కన్నీళ్ళు వస్తున్నాయేంటి? ఓ, నొప్పి భరించలేక కన్నీళ్ళు వస్తున్నాయా? మరి నన్ను కొట్టినప్పుడు, నాకు నొప్పి పెట్టినప్పుడు నీ కళ్ళల్లో ఎందుకు ఆనందం కనిపించింది? అంతేలే, నీదైతేనేమో నొప్పి, నాదైతే నొప్పి కాదా? చూడు, ఇంకోసారి నన్నేదైనా అన్నప్పుడు నీ మొహంలో ఆనందం, నీ కళ్ళల్లో కాంతి కనిపించిందంటే అంతే, గొంతు నులిమి చంపేస్తాను.
ఇంత ఈజీగా ఎలా చావనిస్తాను? నువ్వు బ్రతికుండాలి. నేను చేసే పనులు చూస్తూ రోజు రోజు కుమిలి కుమిలి చావాలి. నీ మనవరాలు బయట కష్టాలు కన్నీళ్లు అనుభవిస్తూ ఉండాలి. మోసం చేసి తన స్థానంలో వచ్చిన నేను ఇక్కడ రాజభోగాలు అనుభవించడం నువ్వు చూడాలి. నీ మనవరాల్ని ఎలా ఆడుకుంటానో చూస్తూ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఒసే రాక్షసి, చంపేస్తే నన్ను ఒకేసారి చంపే. నువ్వు చేస్తున్న దారుణాలు చూడటం కంటే నేను చచ్చిపోవడమే నయం. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు కదా, నిన్నెంతకింత అనుభవించేలా చేస్తాడు. అయినా ఎప్పుడో చేసిన బొబ్బట్ల రుచిని గుర్తుపెట్టుకుని మరి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది అంటే రాధ చేతి వంట మీ ఒంటికి అంత ఎక్కేసిందా? రాధ వ్యక్తిత్వం మంచితనం అంటూ అంత క్లాసులు పీకుతున్నారు. ఆ రాధ మిమ్మల్ని అంతగా ఆకట్టుకుందా? అవునులే, రాధ ఈ ఇంటి బిడ్డ కాబట్టి, ఈ ఇంటి రక్తం, ఈ ఇంటి వారసురాలు కాబట్టి మిమ్మల్ని ఆకట్టుకుని ఉంటుంది. అయినా బంధాలు బంధుత్వాలు అంటే అంతే కదా. అవునే, అది నా రక్తం, ఈ ఇంటి వారసురాలు. నీలాంటి గుంట నక్కలు ఎన్ని ఎత్తుగళ్లు వేసినా, దేవకికి తన కన్న కూతురని తెలియకపోయినా రాధ మీద తన మనసులో ఎంతో కొంత ప్రేమ ఆప్యాయత ఉంది. ఆ మాత్రం చాలు రాధ తిరిగి ఇంటికొచ్చి నిన్ను బయటికి గెంటేయడానికి. తన మంచితనం, తన వ్యక్తిత్వం మీ మనసుల్లో తిష్ట వేసి కూర్చున్న ఆ రాధని ఎలా బయటికి తీసుకొచ్చి అవమానించాలో నాకు బాగా తెలుసు. రేపు నేను వేసే ప్లాన్తో మీ అందరి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఈ ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా రాధ జపం చేస్తున్నారు కదా, అలాంటి రాధని చూడ్డానికే కాదు, ఆ పేరు తలుచుకోవడానికి కూడా అసహ్యించుకునేలా చేస్తాను. ఏంటి గాయత్రి, రాధని చూడటానికే కాదు పేరు పిలవటానికి కూడా అసహించుకునేలా చేస్తానని శపథాలు చేస్తున్నావు? ఈ రోజు జరిగిన గొడవ, తిన్న చెంపదెబ్బలు సరిపోవా? మనకు అవసరమా చెప్పు? పిన్నే, అమ్మ నన్ను ఒక్క దెబ్బ కొట్టేసరికి నేను నీకు చులకనైపోయాను. అక్క కొట్టడం వల్ల చులకనయ్యానని అనుకోకు గాయత్రి. ఇక నువ్వు ఆ రాధ గురించి ఆలోచించడం మానే. తను ఎలాగో బయటకు వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు మనకు ఆ రాధ గొడవ చెప్పు? ఈ తెంగర్ది కూడా నాకు సలహాలు చెప్తూ నీతులు వల్లిస్తుంది. అవకాశం రాగానే అందరి సంగతి తేల్చాలి. అయినా దెబ్బతిన్నది నేనైతే నొప్పి వీళ్ళకెందుకుంటుంది? ఆ దెబ్బ ఈవిడి గారు కూడా తింటే అప్పుడు తెలిసేది నొప్పి. అయినా ఎవ్వరిని వదిలిపెట్టను, అందరి సంగతి తేలుస్తాను. ఇంతకింత బదులు తీర్చుకుంటాను. నాకు నీతులు చెప్తావా? నువ్వు అవకాశం కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలీదా? ఇప్పుడు నేనేమన్నానని నన్ను అన్ని మాటలంది? తన మంచుకోరే కదా చెప్పాను. ఆయన బయటకు పిన్ని పిన్ను అంటూ ఉండే గాయత్రి మనసులో ఇంత కుళ్ళుందా? ఆవిడ ఈవిడ అంటూ నన్ను ఎంత చులకనగా చూస్తోంది. అసలు సంస్కారమే లేకుండా మాట్లాడుతోంది. బొప్పట్ల విషయంలో మోసం చేసింది, ఇప్పుడు మాటల్లో సంస్కారం లోపించింది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ గాయత్రి అక్క కూతురేనా అని అనుమానం నాకొస్తోంది. అక్క ఆలోచనలు, బుద్ధులు, అక్క సంస్కారం ఏదీ ఈ గాయత్రిలో కనిపించడం లేదు. భగవంతుడా, ఈ రాక్షసి నుంచి నా మనవరాల్ని ఎలాంటి కష్టం రాకుండా కాపాడు స్వామి. కావాలంటే నా ప్రాణాన్నైనా పరిహారంగా తీసుకునైనా నా మనవరాల్ని కాపాడు తండ్రి. రోజు రాధమోహన్ చూస్తూ తన పక్కన పడుకునేవాడిని, కానీ ఈరోజు నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఇక మీరే నాకు కబుర్లు చెప్పి జోలపాడ పడి నిద్రపుచ్చాలి. అమ్మా, నాన్నగారు ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారమ్మా. మరి ఇంతలోనే ఎటు వెళ్ళిపోయారు? ఏమో.
నానా నానా ఏంటమ్మా? ఎక్కడికి నాన్నా? ఇప్పుడే తిన్నాను కదమ్మా, అలా చల్లగాలికి 4 అడుగులు వేద్దామని వెళ్తున్నాను. అమ్మా, పైన మనోహర్ ఉన్నాడు. ఇప్పుడు గాని నాన్న పైకి వెళ్ళాడంటే మనోహర్ని చూసేస్తాడు. నాన్నా, ఈ టైంలో పైకెందుకు నాన్నా? వచ్చి పడుకోండి. 10 నిమిషాలమ్మా, నువ్వు కూడా రా, సరదాగా మాట్లాడుకుంటూ తిరిగొద్దాం. నువ్వు రా. నానా, వెళ్ళమ్మా, మీ నాన్నగారు కిందకి రారు. పైన అబ్బాయి ఉన్నాడు కదా, వెళ్ళు వెళ్ళు. పైన మనోహర్ని చూస్తే నా పరిస్థితి ఏంటి? మేము పైకెక్కేలోపు మనోహర్ని అలర్ట్ చేయాలి. పాపం మనోహర్ ఎక్కడికి వెళ్తాడో ఏంటో. నాన్న నాన్న నాన్న, ఒక నిమిషం. ఈ టైంలో పైకి ఎందుకు నాన్న? కిందికి వచ్చి టాబ్లెట్ వేసుకొని పడుకోవచ్చు కదా. నాకేం పర్వాలేదులేమ్మా. మనోహర్కి నా మాటలు వినిపించాయో లేవో. వెళ్ళు నాన్నా. ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? ఏం లేదు నాన్న, టాబ్లెట్ కి టైం అయింది కదా. అదేంటమ్మా, ఎలాగో పైకి వెళ్తున్నాం కదా, కాసేపు అలా 4 అడుగులేసి వద్దాం. రా. నాన్న, చూడు ఎంత చల్లగా ఉందో అమ్మా. ఏంటమ్మా ఇక్కడ చాపా దిండు వేసుందేంటి? అది నాన్న, అప్పుడప్పుడు ఓనర్ ఇక్కడ పడుకుంటాడు నాన్న. కాదమ్మా, ఇవి మన చాపా దిండులాగా ఉన్నాయి. అవునన్నా, ఇవి మనవే. ఓ మర్చిపోయాను, నా రూమ్మేట్ మనోహరి ఉంది కదా, తను కూడా ఇలా పైకొచ్చి అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటుంది నాన్న. అవునా? రామా, వాకింగ్ చేద్దాం. అవునమ్మా, నీ ఫ్రెండ్ మనోహరి ఇంకా రాలేదేంటి? తనకేదో పనుందని ఊరెళ్ళింది నాన్న. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుందిలేండి. ఆహా, ఇంకేంటమ్మా విశేషాలు? జాబ్ అది ఎలా ఉంది? ఏంటమ్మా ఏమైంది? జలుబైలా ఉంది నాన్న, ఒకటే తుమ్ములు. కాదమ్మా, అదేదో అబ్బాయి తుమ్ములాగా అనిపించింది. అదా, నాకు జలుబైనప్పుడు గొంతులో గరగర ఎక్కువ అవుతుంది నాన్న. మరి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిపోయావా? వెళ్తానన్నా. సరే, ఇంకా కిందకి వెళ్దామా? అప్పుడేనా? కాసేపు అలా తిరుగుదాం రామ్మా. పదండి వాకింగ్ చేద్దాం. రామ్మా. కాసేపు మీరు ఇక్కడే ఉంటే మీరు నన్ను చూడటం కాదు, నేనే వచ్చి మీ ముందు నిల్చుంటాను. మీరు చంపేసినా పర్వాలేదు, కానీ ఈ డస్ట్లో మాత్రం ఉండలేను.
నిద్రొస్తుందండి. మీరు కిందకు వస్తారా లేదా? నేను నిద్రపోయాక మీరు మాత్రలు అడిగితే మధ్యలో నేను లేవలేను. ముందు మీరు రండి. చూసావమ్మా, సరదాగా నీతో కలిసి 4 అడుగులేద్దామంటే మీ అమ్మ ఏమంటుందో? పర్వాలేదు నాన్న, మనం కిందకి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని చాప మీద పడుకొని రాత్రంతా మాట్లాడుకుందాం. అంతేనంటావా? అంతే నాన్న. పదండి పదండి. సరే పద. పద. రండి రండి. అమ్మో, ఇదేందయ్యా ఇది? ఇలా నేనెప్పుడు చూడలే. అబ్బా, నా వల్ల కావడం లేదు. అయినా ఇదంతా నా రాధ కోసమే కదా, నా రాధ ప్రేమ కోసమే కదా. ఏం పర్వాలేదు. రాధ కోసం ఇంతకంటే ఇబ్బందులు వచ్చినా సరే నాకు హ్యాపీనే. ఈ స్వామీజీ వరమైతే ఇచ్చారు కానీ ఎవరి మనసులో ఉన్న మాట సరిగ్గా వినలేకపోతున్నాను. వరం ఉన్నా వినలేకపోతున్నాననే బాధే ఎక్కువైపోయింది. ఛా, ఇంట్లో అందరూ మనసులో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. నేను 3 అడుగులు వేయగానే ఆపేస్తున్నారు. ఛా! ఏంటి మమ్మీదో టెన్షన్లో ఉన్నట్టుంది, కనుక్కుందాం. అవునరా, నేను టెన్షన్లోనే ఉన్నాను. ఏమీ అర్థం కావటలేదు. ఏంటమ్మా, నా మనసులో అనుకున్న విషయం నీకెలా తెలిసింది? అంటే అదేంటంటే ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? అదేం లేదురా. నేను ఆలోచిస్తుంటే ఎవరైనా అలాగే అనుకుంటారు కదా, అందుకే అలా అన్నాను. అది సరే గాని అమ్మా, నాకు అర్జెంటుగా ఒక 2000 రూపాయలు కావాలి. రేపు ఆడిషన్స్ ఉన్నాయి. నా దగ్గర లేవురా. మీ నాన్న కనిపించినప్పుడు మీ నాన్నే అడుగు. నాన్న? ఇంకా నయం, ఆయన అడిగితే నా దగ్గరుండే 100-200 కూడా లాగేసుకుంటారు. రే, నా దగ్గర లేవని చెప్పాను కదా, వినిపించుకోకుండా ఇక్కడే ఉండి విసిగిస్తావే, వెళ్ళు. 2000 అడిగితే లేవు అంటావా? నిజాయితీగా అడిగి తలదించుకున్నాను గాని దొంగతనం చేయాల్సింది. అమ్మో, సర్లేమ్మా, లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అమ్మ నా పుత్రరత్నం, నీ మనసులో మాట నాకు తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అమ్మో, ఇదేంటి, సాయంత్రం అమ్మ డబ్బులు పెడుతున్నప్పుడు చూశానుగా, కానీ లేవేంటి ఇప్పుడు? ఒరేయ్, నేను మీ మమ్మీన్రా. యు కాంట్ చీట్ యువర్ మమ్మీ, ఓకే? ఆ స్వామీజీ దయ వలన నా డబ్బులు నాకు మిగిలే. రాధని చూస్తూ ఉంటే చంపగలనంత కోపం వస్తుంది. తనకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే పక్కన నువ్వుంటున్నావు. నీ వల్ల ఆ రాధని ఏమీ చెయ్యలేకపోతున్నాను. నువ్వేమో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ రాధని ఏమీ చెయ్యలేక నిన్ను ఎలా దక్కించుకోవాలో తెలియక నిన్ను చాలా ఇరిటేట్ అయిపోతున్నాను. ఒక్కసారి నువ్వు నా దారిలోకి వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను. రాధా, కూర్చో. నా గురించి నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను.
మనోహర్ నా కోసం ఎంత అవస్థ పడుతున్నాడు. ఉదయం నాన్న వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇందాక నాన్న డాబాపైకి వెళ్ళేంత వరకు నాన్నకి కనిపించకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ డస్ట్లో ఆ ట్రంక్ పక్కన ఎంత ఇబ్బందిగా ఉన్నాడు. పాపం పడుకున్నాడో లేదో. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. రాధకి మనసు నిండా నా మీద ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. ఆ ప్రేమ గనక తను బయట పెట్టుంటే నాకిన్ని బాధలుండేవి కాదు కదా. రాధని చూస్తుంటే మనోహర్ అంటే ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నట్టుంది. కానీ మనోహర్ మనసులో రాధ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. ఏమండి, నిన్న రాత్రి మన అమ్మాయికి ఏదో సంబంధం వచ్చింది అన్నారు కదా, ఆ విషయం అమ్మాయితో మాట్లాడండి.